అందరికీ నమస్కారం. భగవంతుడు ప్రతి చోట్లోనూ ఉంటాడు, కానీ కొన్ని ప్రదేశాలు చాలా మహిమాన్వితంగా ఉంటాయి. లేకపోతే ఈరోజు మనం పుణ్యక్షేత్ర దర్శనాలంటూ వ్యయ ప్రయాసాలు కోర్చి మనం వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ప్రతి ఒక్క క్షేత్రంలోనూ కూడా దానికి సంబంధించినటువంటి ఒక మహిమ ఉంటుంది. కాబట్టి ఆ మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలని సందర్శించడం మన హైందవ సాంప్రదాయంలో అది అనాదిగా జరుగుతుంది. అయితే ముఖ్యంగా భద్రాచలం అని పేరు వినగానే మనకి ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే రామనామాన్ని జపిస్తే ఎంతటి మహిమ మనకి కలుగుతుందో, మన మనస్సుల్లో ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో, మన జీవితాల్లో ఎంత మార్పుని, గొప్ప మార్పుల్ని, మంచి మార్పుల్ని తీసుకొస్తుందో, అలాంటి భద్రాచలంలో ఉన్నటువంటి ఆ రామాలయాన్ని, రాముల వారిని దర్శించడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందులో లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. చూడటానికి చిన్నదిగా కనిపిస్తుంది, కానీ మహిమ పరంగా కూడా చాలా మహిమాన్వితమైంది. ఇక్కడికి వచ్చి ఎవరైనా కనుక కోరిన కోరికలు వాళ్ళు ఇక్కడ కనుక వాళ్ళకు ఉన్నటువంటి కోరికలు ఇక్కడ స్వామివారి ముందు పెడితే అవి తీరుతున్నాయి అనేటువంటి విశ్వాసం, నమ్మకం బలంగా ఉంది. అది అనాదిగా జరుగుతుంది. మరి అటువంటి మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాంగణంలో మనం ఉన్నాం. ఈ ప్రాంగణాన్ని ఒకసారి చూపించండి. ఎందుకు చెబుతున్నామంటే, మనం ఏ సేవ చేసినా, ఏ దానం చేసినా రానటువంటి పుణ్యం గోసేవ చేస్తూ వస్తుంది. అటువంటి గోసేవ ఇక్కడ సమృద్ధిగా జరుగుతుంది. మరి అలా సమృద్ధిగా జరగాలి అని అంటే ఒకసారి చూపించండి. భక్తులందరూ కూడా ఎవరైనా వచ్చిన వాళ్ళు మరి ఆ గోసంపద పెరిగితే మనకి పుణ్యం వస్తుంది, మోక్షం లభిస్తుంది, లేకపోతే మన కోరికలన్నీ తీరుతాయి. ఎందుకంటే మన పితృకార్యాలు ఎన్నో 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 రూపాయలు ఖర్చు పెట్టి మనం చేస్తూ ఉంటాం. కానీ అటువంటి పితృదేవతలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుంటారయ్యా అంటే గోవులో ఉంటారు. మరి అటువంటి గోవు, మహిమాన్వితమైనటువంటి గోవుని ఇక్కడ సంరక్షించడం అనేది ఆషామాషి కాదు. అటువంటి సంరక్షణలో పాలుపంచుకుంటున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఈ దేవాలయ ప్రాంగణం, అలాగే ఈ కమిటీకి ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు కూడా ఇక్కడ మనకున్నటువంటి కోరికలు తీర్చుకోవడం కూడా చాలా సులభం. ఎలా అంటే, ఒక కొబ్బరికాయ తీసుకొచ్చి మనం కనుక ఇక్కడ ఒక ముడుపు కట్టి మనకి కోరికలు ఉంటాయి. మనిషి అనేవాడి కోరికలు లేనివాడు మనిషే కాదు. ఎందుకంటే జీవికి అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. విపరీతమైన స్వార్థంతో కూడుకున్నవైతే భగవంతుడు మనల్ని అవి తీర్చలేడము. కానీ మనం కనుక మనకి ఉన్న దాంట్లో, స్వామి ఏదో నేను సుఖంగా ఉండాలి, నా చుట్టూ ఉన్న సమాజం సుఖంగా ఉండాలి, ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఆ వేద సూక్తిని కనుక మనం పఠించుకోగలిగితే అన్ని కోరికలు మనతో పాటుగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా తీరుతాయి. అది ఒక సానుకూల దృక్పథంతో మనం ఎప్పుడైతే భగవంతుడి దగ్గర వేడుకున్నామో, ఆ వేడుకున్న ఆ కోరికలు కాస్త, అయ్యో ఈ మనిషి మరీ పచ్చి స్వార్థంతో లేడు, సమాజ హితం కోసం కూడా ఉన్నాడు, కాబట్టి సమాజ హితాన్ని కోరేటువంటి ఏ మనిషికైనా సరే నేను వాళ్ళ కోరికలు తీరుస్తాను అని భగవంతుడు అనేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. అటువంటి స్థితిలో ఎవరైనా భక్తులు, ఎందుకంటే చాలామంది భద్రాచలం వస్తారు, రాముల వారిని దర్శిస్తారు, అయ్యో టైం అయిపోతుంది, లేకపోతే సమయం మించిపోతుంది అని అక్కడి నుంచి అలా వెళ్ళిపోతారు. కానీ క్షేత్ర పర్యటనలో చుట్టూ ఉన్నటువంటి ఆదిగా ఉన్న శివాలయం ఉంది. లక్ష్మీనరసింహస్వామి వారి ఇక్కడ శాలగ్రామం, మహిమాన్వితమైనటువంటి శాలగ్రామానికి ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇటువంటి విషయాలు ఎప్పుడైతే తెలిసాయో, అరే మనం భద్రాచలం రాముల వారినే కాదు, ఆ రాముల వారి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రదేశాలని, దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలని, క్షేత్రాలని సందర్శించడం ద్వారా మరింత మనశ్శాంతి కలుగుతుంది మనకి అనేటువంటి ఉద్దేశం మనలో కలుగుతుంది. అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన స్వామివారిని అర్చించేటువంటి పురోహితులు వారి గురించి చెబుతూ ఒకసారి దీనికి ఉన్నటువంటి మహిమని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ లక్ష్మీ నరసింహబ్రహ్మణ్య నమః. భగవద్బంధులందరికీ కూడా లక్ష్మీ నరసింహస్వామి వారికి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని మా ప్రార్థన. భద్రాద్రి దివ్యక్షేత్రంలో ఆశ్రిత భక్తవత్సలుడై భగవంతుడు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ శాలగ్రామంగా ఇక్కడ ఉన్నారు. సుమారు 750 సంవత్సరాల క్రితం రంగాచార్య స్వామి వారు అనేటువంటి వైష్ణవోత్తముడికి ఈ యొక్క శాలగ్రామాన్ని, అంటే కల్పవృక్ష నారసింహ శాలగ్రామాన్ని సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి వారు
అనుగ్రహించినటువంటి సాలగ్రామం. సుమారు 9 తరాల నుంచి కూడా మేము ఆరాధిస్తున్నటువంటి ఈ సాలగ్రామాన్ని సాక్షాత్ భగవంతుడే, అంటే భక్తులందరికీ కూడా దీని దర్శనం అవ్వాలి, భక్తులందరూ కూడా ఈ యొక్క నృసింహ అనుగ్రహం పొందాలి అనేటువంటి సంకల్పంతో మనం గత కొద్ది రోజుల క్రితం భగవంతుడిని ఇక్కడ ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవడానికి ఏర్పాటు చేశాం. భగవత్ సంకల్పంగా గోవు గోవిందుడు ఒకేసారి ఏకకాలంలో దర్శనం చేసుకోవడం, ఏకకాలంలో ప్రదక్షిణ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలనేటువంటిది భగవత్ సంకల్పం. వాటిలో భాగంగానే మనం ఈ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని రామాలయానికి పూతవేటు దూరంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎందుకు సంకల్పాలు నెరవేరుతాయి అంటే, భగవంతుడు ఇచ్చినటువంటి వరం ఆ సాలగ్రామం, ఆయన అనుగ్రహించినటువంటి ఈ సాలగ్రామానికి విశేషమైనటువంటి ఆరాధనలు ప్రతినిత్యం కూడా జరుగుతుంటాయి. యం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని చెప్పి ధర్మబద్ధమైనటువంటి సంకల్పం నీ దగ్గర ఉంటే తప్పనిసరిగా దాన్ని పూర్తి చేస్తానని భగవంతుడి యొక్క సంకల్పం. కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా, అంటే చదువుకునేటువంటి వాడి చదువు, కుటుంబ పరిస్థితులు ఉండేటువంటి వాడి కుటుంబ పరిస్థితులు, ఆర్థికంగా సంతానపరంగా ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా భగవద్ అనుగ్రహం చేత అవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. మేము సుమారు కొన్ని వందల వేల మంది ప్రతినిత్యం కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటుంటారు. ముడుపు కట్టి భగవంతుడికి ఆ యొక్క ముడుపును సమర్పిస్తుంటారు. అనతి కాలంలోనే ఒక 40 రోజుల కాలంలోనే అవన్నీ కూడా తిరిగి పూర్తయ్యాయి అని చెప్పి మాకు మళ్ళీ చెప్తుంటారు. చాలా ఆశ్చర్యంగా ఈ యొక్క స్వామి అనుగ్రహం వాళ్ళందరికీ కూడా కలుగుతుంది. మేము కూడా చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే అందరి సంకల్పాలని భగవంతుడు నెరవేరుస్తుండడం, అంటే వాళ్ళ యొక్క లోపల ఎప్పటి నుంచో కూడా నిగూఢమైనటువంటి సంకల్పాలను స్వామి తొందరగా పూర్తి చేస్తుండడంతో చాలామంది వివిధ ప్రాంతాల్లో చాలా అద్భుతంగా ఈ యొక్క వైభవం తెలుస్తుంది. ఇంకా ఎక్కువ మంది ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు. మీ ద్వారా కూడా ఇంకా ఎక్కువ మందికి ఈ యొక్క నృసింహ అనుగ్రహాన్ని ఇంకా చేరవేరాలని లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క పరిపూర్ణ. నా పేరు కృష్ణ చైతన్య అండి. కృష్ణ చైతన్య గారు, మరి ఈ పురోహితులు స్వామివారు ఎందుకు చెప్తున్నామంటే, అర్చకులు భగవంతుడికి ప్రతినిధి లాంటి వారు. భగవంతుడిని చేరటానికి మనం ఒక దారి వెతుక్కుంటాం. ఆ దారిలో దగ్గర దారి ఏంటి? మన అర్చక స్వామి వారు. అంటే వారి దగ్గరికి మనం ఎప్పుడైతే వచ్చి ఈ మన కష్టాలని, మన బాధల్ని చెప్పుకున్నామో, సుఖాలు వచ్చినప్పుడు మనం చెప్పం మనిషి అనేవాడు, నేనే గొప్పవాడిని అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే బాధ కలిగిందో, ఎప్పుడైతే నొప్పి అని అనిపించిందో అప్పుడే భగవంతుడు కనిపిస్తాడు. అటువంటి భగవంతుడు కనిపించి భగవంతుడిని ఏం కోరుకోవాలి, ఎలా చెప్పాలి ఆయనకి మన వినతిని అని అంటే, మనకి మధ్యలో ఉన్నటువంటి రాయబారి, ఓ రకంగా చెప్పాలంటే ప్రతినిధి అర్చక స్వాముల వారు. అటువంటి కృష్ణ చైతన్య గారు లాంటి, అంటే అర్చకులు కూడా మనం ఈ పురోహితం, అంటే పురోహితాన్ని కోరుకునేటువంటి పురోహితులు కానీ అర్చకులు కానీ మనకి ఎప్పుడైతే వాళ్ళని మనం గౌరవించుకోగలిగామో, ఆనందించేలాగా ప్రవర్తించగలిగామో, మానవాళి సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటుందన్నది అనాదిగా వినిపిస్తున్నటువంటి వాక్యం. అటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి లక్ష్మీ నారసింహ స్వామి వారి ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం ఈ దేవాలయాన్ని దర్శించడం